15 years ago నేను చెప్పినట్టు స్టార్టప్స్ ఎక్కువ ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం ఇప్పుడు మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటున్నాం. వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఐడియా ఉంటే ఏది ఫేస్బుక్లు ఇవన్నీ చూసి ఇన్వెస్టర్స్ మనం ఎంత ఎక్సైట్ అయ్యామో ఇన్వెస్టర్స్ కూడా అంతే ఎక్సైట్ అయ్యారు. ఊబర్లో ఇనీషియల్గా ఊబర్ వాడు ఫండింగ్ కోసం వెళ్తున్నప్పుడు మన షార్క్ ట్యాంక్ యూఎస్ ఉంది, ఆల్మోస్ట్ అందరినీ రీచ్ అవుట్ అయ్యాడు వాడు. ఇది ఎందుకు వర్కౌట్ అవుతుందా, ట్యాక్సీ కాకుండా యాప్ ఎవడు వాడతాడు అన్నవాళ్ళు ఈ రోజుకి ఇంటర్వ్యూస్లో బాధపడతారు, అబ్బా అప్పుడు పెట్టుంటే నా లైఫ్ ఎక్కడో. సో ఇన్వెస్టర్స్ కూడా అంతే ఎక్సైట్ అయ్యారు అప్పుడు. అవునా, ఇంత సింపుల్ ఐడియాలో 10 లక్షలు పడేసి మనం ఒక 20% తీసుకుంటే ఇటు కోట్లు వచ్చేస్తాయా, వావ్ అనుకునేవాళ్ళు. అప్పుడు పేపర్ పైన ఒక ఐడియా రాసుకొని ఒక 4 స్లైడ్లు తీసుకెళ్ళి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు పెట్టారమ్మా. ఇప్పుడు మనం అనుకున్నానికే గలీకి ఒక ఐడియా, బస్సుల్లో మెట్రోల్లో కూడా స్టార్టప్ డిస్కషన్సే అవుతున్నాయి. సో టుడే పేపర్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఎవ్వడు రూపాయి ఇవ్వడు. ఈరోజు ఎస్పెషలీ ఇండియాలో మీరు మళ్ళా అవుట్ ఆఫ్ సింగపూర్ స్టార్టప్ మార్కెట్ కానీ యూఎస్ స్టార్టప్ మార్కెట్ కానీ సిలికాన్ వ్యాలీ ఒక రకంగా ప్రోటోటైప్కి కూడా ఫండింగ్ వస్తుంది. బట్ ఇండియా అనేది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. మీరు ఎంత పెద్ద బ్రాండ్ అయినా ఇక్కడికి వచ్చి మారాల్సిందే. మీరు ఎంత పెద్ద మెక్డానల్డ్స్ వాడైనా మినీ బర్గర్ అనో లేకపోతే ఆలూ ప్యాటీ అనో ఏదో వాడు లోకలైజ్ చేసి 49 రూపీస్కి వాడు ఇవ్వకపోతే ఇక్కడ వర్కౌట్ కాదు. ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్ ఇండియా. సో ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో ద ఫస్ట్ థింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వాంట్ టు నో ఈజ్ నాట్ గ్రోత్, ట్రాక్షన్. నీ ప్రోడక్ట్ ఎవడైనా డబ్బులు పెడుతున్నాడా? 5 years ago ట్రాక్షన్ చూపించగలిగితే ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే సార్ నేను 10,000 డౌన్లోడ్స్ అయ్యండి నా యాప్, కానీ అన్నీ ఫ్రీగా 10,000 అయ్యా సార్ అంటే ఇప్పుడు మనం ఫ్రెమియం మోడల్ అంటారు, అంటే ఫస్ట్ ఫ్రీ ఇచ్చి తర్వాత పెయిడ్ మోడల్. ఖచ్చితంగా మనం 10 కోట్లు వస్తాయంటే ఫండింగ్ ఇచ్చేవాళ్ళు 5 years ago, మేబీ 7 years ago. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటే సప్లై ఇస్ మోర్. There's so many startups knocking on investors. ఆడు ఫిల్టర్ అవుట్. ఇప్పుడు మనం ఒకప్పుడు ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకున్నాం చూసారా, HR వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేయడానికి ATS వాడుతున్నారు అంటే వాళ్ళకి టైం లేదు, అన్ని రెజ్యూమేస్ వస్తున్నాయి. సో వాడు టాప్ 3% క్రీమే మనిషి చూస్తున్నాడు అన్న. సేమ్ విత్ ఇన్వెస్టర్స్ అమ్మా, దే విల్ ఎలిమినేట్ 80% ఆఫ్ యువర్ రిక్వెస్ట్. వాడు ఓన్లీ కన్సిడర్ చేసేది నీకు బిజినెస్ అయిందా లేదా. అది ₹1,00,000 అవసరం లేదు, మీరు ₹1,00,000 చూపించినా ఓకే కొనే కస్టమర్స్ ఉన్నారు, నేను సపోర్ట్ చేస్తే మనం దాన్ని 10 lakhsకో 20 lakhsకో 1 crore తీసుకెళ్ళొచ్చు అనే నమ్మకం వాడికి కల్లా. సో దానికి ఏం చేయాలి, ఐడియా వ్యాలిడేషన్ ఫస్ట్. అంటే నేను ఇప్పుడు ఒక కాఫీ షాపే పెట్టాలనుకున్నానమ్మా, స్టార్టప్ కాకపోయినా ఒక బిజినెస్ కాఫీ షాపే పెట్టాలనుకున్నాను. ఎక్కడ పెడుతున్నావు ఫస్ట్, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఈ కాలనీలో ఎవడు కాఫీ షాప్ పెట్టలేదురా, ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ అదే. ఫస్ట్ వీళ్ళేమనుకుంటారు, వావ్ ఐఎమ్ న్యూ, నేను ఎవ్వరు లేడరా ఈ కాలనీలో అసలు ఒక్క కాఫీ షాప్ లేదు, మనం పెట్టేస్తే వచ్చేస్తాయి కోట్లు అనుకుంటారు. ఫర్ మీ దట్స్ ద ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. ఐఎమ్ నాట్ సెయింగ్ డోంట్ డూ ఇట్, బట్ మీరు అది క్లారిఫై చేసుకుంటున్నారా, మీ జోష్లో ఇదే కరెక్ట్ అనేసుకుంటున్నారా, ఎవరు పెట్టలేదు అనేది రెడ్ ఫ్లాగ్. అంటే ఇక్కడ మార్కెట్ లేదేమో, ఇక్కడ టీ స్టాల్లో ఫిల్టర్ కాఫీ తాగే వాళ్ళు ఉన్నారేమో కానీ ₹130 పెట్టో క్యాపుచినో తాగే క్రౌడ్ ఈ కాలనీలో లేదేమో. రైట్, ఇది ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎలా చేస్తారు, రైట్, కాఫీ షాప్స్ దగ్గరికి వెళ్ళండి, ఎలాంటి క్రౌడ్ వస్తున్నారో చూడండి. ఈ కాలనీ వాళ్ళ దరిదాపుల్లో ఏదైనా కాఫీ షాప్ ఉందా, అది నడుస్తుందా, అది ఎందుకు నడుస్తుంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి 2 రోజులు. కైండ్ ఆఫ్ క్రౌడ్ మీరు గేజ్ చేయండి. ఓన్లీ యంగ్స్టర్సే వస్తున్నారు లేకపోతే ఓన్లీ స్మోకర్సే వస్తున్నారు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అది ఇక్కడ ఎక్స్ట్రాపులేట్ చేసుకోండి. ఈ కాలనీలో అలా వస్తున్నారా, ఈ లొకేషన్లో ఆ క్రౌడ్ ఉందా, మీకు చుట్టుపక్కల టైల్స్ షాపులు హార్డ్వేర్ షాపులు ఉండి మీరు ఇక్కడ కాఫీ షాప్ పెట్టుకుంటే నడవదు, అక్కడ చాయ్ బండి పెట్టాలి. కరెక్ట్, ఇది ఐడియా వ్యాలిడ్. ఇది నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నానమ్మా. ఇది యాప్ ఐడియా అయినా కానీ వ్యాలిడేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఇంకొక సారీ చాలా లాంగ్ రెస్పాన్స్ ఇస్తున్నాను, కానీ ఇక్కడ ఇంకొకటి క్రిటికల్ అమ్మా. ఈ రెడ్ ఫ్లాగ్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్. అంటే ఇప్పుడు మీరు రీసెంట్గా మై ఫాదర్ వాజ్ ఇన్ ద హాస్పిటల్, సో ఐ కైండ్ ఆఫ్ కమింగ్ ఫ్రెష్ ఫ్రమ్ ఇట్, అందుకే నేను హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు డయాగ్నోసిస్కే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తారండి డాక్టర్స్.
మనం ఏమనుకుంటాం కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదో రిపోర్ట్లు రాసేస్తున్నారు అనుకుంటాం మనం. కానీ a good doctor would want to eliminate all possibilities before he diagnoses something. He starts treating. సో ట్రీట్మెంట్కి ముందు డయాగ్నోసిస్కి వాళ్ళు చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు ఏదైనా ఎమర్జెన్సీ కేసు అయితే, బట్ ఆ డయాగ్నోసిసే అంటే డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కోర్స్. ఆబ్వియస్ ఉంటే చేయరు, డౌట్ఫుల్గా ఉంటే ఏంటంటే అన్ని కిడ్నీస్ క్లియర్డ్, ఓకే ఇది ప్రాబ్లం కాదు, లివర్ క్లియర్డ్, ఓకే నాట్ అ ప్రాబ్లం, ఇట్లా చేసుకున్న తర్వాత వాడు ఫైనల్ 2 టాబ్లెట్లు రాస్తాడు అంతే. దానికి మన వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 2 టాబ్లెట్లు మెడికల్ వాళ్ళలో తీసుకుంటే అయిపోయేది, ఇంత డబ్బులు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం అనుకుంటారు. స్టార్టప్స్ కూడా అంతే అమ్మా. మీరు ఎన్ని రెడ్ ఫ్లాగ్స్ ఎలిమినేట్ చేసుకోగలిగితే రూపాయి పెట్టే ముందు, యు ఆర్ దాట్ రిస్క్, యూ హ్యావ్ లెసర్ రిస్క్. మన వాళ్ళకి ఏంటంటే టాక్సిక్ పాజిటివిటీ అంటామమ్మా. ఇది ఆంటర్ప్రినర్స్కి ఉండే పెద్ద జబ్బు. ఓకే, వాడు ఒక ఐడియా అనేసుకుంటాడు, అది కూడా ఎక్కడ ఓ 4 కాఫీ షాప్లో కూర్చుంటారు, లేకపోతే ఇంకొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే ఎక్కడో మంత్ అవుతూ అరే ఇది చేయాలరా మామ అనుకో, దానికి 3 తోడవుతారు, అరే అరే కరెక్టే. బేసిక్ గూగుల్ సర్చ్ వాడు ఏదో చేస్తాడు, ఏవి దొరకవు, వావ్ ఎవ్వడు చేయట్లేదురా మనం చేసేద్దాం అనుకుంటే ఇప్పుడు వాళ్ళు 4 పార్ట్నర్లు. అలాంటివి చాలా అండి. అంటే ద ప్లేస్ వేర్ ఐ లివ్, ఎవ్రీ 6 monthsకి ఒక ఫుడ్ కోర్ట్, అంటే ఫుడ్ రిలేటెడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ రెస్టారెంట్ కానీ ఏదో ఒకటి ఎవ్రీ 6 monthsకి వస్తుంది. 6 monthsకి మళ్ళీ ఆ షాప్ ఖాళీ అయిపోతుంది, మళ్ళీ కొత్త వాడు వస్తాడు. అంటే అక్కడున్న ఇటువంటి కమ్యూనికేషనే. అబ్సల్యూట్లీ. కానీ అక్కడ ఎందుకు నడవట్లేదు? మేబీ అది ఫుడ్ స్టోర్ కాదేమో, ఆడ జిరాక్స్ సెంటర్ పెడితే నడుస్తుందేమో. కానీ జనాలకి ఏంటంటే వాడికి చేతగాలే, మనం హోటల్ తాజ్కి బాప్ నేను అనుకుంటాడు, వాడు నష్టపోతారు. సో ఐడియా వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్రెడీ ఇది చేస్తున్న వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళ స్టాట్స్. ఈరోజు డేటా మైనింగ్ ఇస్ ఈజీ. మనకి ఇంటర్నెట్లో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్. రీసెర్చ్ చేయండి, మీ కాంపిటీషన్ ఎవరు ఫస్ట్, వాడు ప్రాఫిట్స్లో ఉన్నాడా లేదా, వాడే ప్రాఫిట్స్లో లేడు, 5 years నుంచి వాడు ఇన్వెస్ట్మెంట్లు తీసుకుంటున్నాడు, వాడు ఈ రోజుకి ప్రాఫిటబుల్ లేడు, షుడ్ ఐ బీ ఇన్ దట్? ఈ ఐడియా వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది కనుక ఒకసారి మీరు కరెక్ట్గా చేసుకుంటే, ఇప్పుడు కోచింగ్ చేసే వాళ్ళని మీరు పిలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని అడగండి ఎప్పుడైనా. ఒక వ్యక్తి, ఒక ప్రొఫెషనల్కి మేము కోచింగ్ ఇవ్వాలంటే గోల్ సెట్టింగ్లో ఎంత మ్యాక్సిమం టైం మేము స్పెండ్ చేస్తామో రిజల్ట్స్ అంతా బ్రిలియంట్గా వస్తాయి. వాడు వచ్చి సార్ నేను ప్రమోషన్ కావాలి అంటాడు, ఓకే రైట్ ఇదిగోండి 10 things చేయండి అంటే వాడికి సక్సెస్ రాదు. అందుకే లాట్ ఆఫ్ ఆన్లైన్ కోచింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ అ ఫెయిల్, రైట్? కానీ వాడు వచ్చి కూర్చున్నప్పుడు 10 questions అడగడు వాడిని, ఇదేరా ఎందుకు నీ గోలు, నీకు ప్రమోషనే ఎందుకు కావాలి, రాకపోతే నీ పరిస్థితి ఏంటి? ఇలా చేసుకొని మనం టైం స్పెండ్ చేస్తే ఆప్షన్స్, మనం తీసుకునే యాక్షన్స్ ఫుల్ ప్రూఫ్ ఉంటాయి.